We are going to Sligo. So ఇదే మన గ్లెన్సర్ వాటర్. వస్తున్నా. Hi guys, it's 4 o'clock in the morning. We are going to Sligo today. మనం 3:50కి ప్లాన్ చేసినాము. ఇంకా 4 o'clock కూడా మన వాళ్ళు రెడీ కాలేదేమి. ఇప్పుడే మెల్లలేసి వాష్రూమ్ పోతున్నారు అందరూ. 4 o'clock స్టార్ట్ అయితే అక్కడికి 8-9 వరకు రీచ్ అవుతాము. 4 hours జర్నీ ఉంది. మొత్తం 6 members పోతున్నాము. చలో చూద్దాం అడిగి పోయినాక ఎట్లుంటుందో. అప్డేట్స్ ఇస్తుంటాం మధ్యలో. చలో అందరం రెడీ అయిపోయి ఇప్పుడే పోతున్నాం. లెట్స్ గో గైస్. మీట్ యు ఇన్ స్లైగో. See you guys in. సో గైస్ ఇప్పుడైతే మేము చిన్న కచేరీ చేస్తాం. చూసి ఆనందించండి, భయపడకండి. ఈ కెమెరా ఎందుకు ఊతుందంటే మా డ్రైవర్ గారు సగం నడుపుతలేడు. నాకు ప్రాబ్లం లేదు. చల్లని సాయంత్రం వేళ చక్కటి పాటలు వినండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. సో కేర్ఫుల్. నిపుణుల పర్యవేక్షణలో చూడండి. వీడు కొత్త లాంగ్వేజ్ లో అన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. భయపడకండి. వీడికి సంబంధం కూడా లేదు, అయినా పాడుతుండు. సో ప్లీజ్ భరించండి మా గోలని. ధరించండి. ఇప్పుడే స్లాగోకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం. క్రేజీ ఉంది చూడ్డానికి అయితే. సో ఇప్పుడే మన వాళ్ళంతా కాఫీ తాగుదామని చెప్పి కొట్టుకుంటారు. ఇప్పుడే స్లైగో సిటీ సెంటర్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చూడ్డానికి అయితే చాలా పీస్ఫుల్గా, చాలా క్వైట్గా, చాలా బాగుంది. స్ట్రీట్స్ అన్నీ బాగున్నాయి చిన్న చిన్నగా. డబ్లిన్ అంత రష్ లేదు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడే గ్లెన్సర్ వాటర్ ఫాల్కి అయితే వచ్చేసినాము. ఈరోజు అసలు సన్నీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాము. మొత్తం లైట్గా వర్షం పడుతుంది. మంచిగా ఉంది వ్యూ అయితే, చాలా బాగుంది. సన్నీ డే ఉంటే ఇంకా చాలా బాగుండేదేమో. ఆ కొండల మధ్య నుంచి వాటర్ ఫాల్ ఉందంట. అక్కడికి వెళ్ళి చూద్దాము ఎట్లుంటుందో. ఇక్కడ అన్ని షీప్స్ ఉన్నాయి. ఈ షీప్స్ ఏంటంటే ఒక్కొక్క షీప్ మీద ఒక్కొక్క కలర్ వేస్తారు. రెడ్ కలర్ ఉంటే ఒకరివి, బ్లూ కలర్ ఉంటే ఒకరివి. సో ఇదే మన గ్లెన్సర్ వాటర్ ఫాల్. మనం ఇక్కడ ఉన్నాము. వాటర్ ఫాల్ ఏమో అక్కడ పైన ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇట్లా స్ట్రైట్గా కొద్ది దూరం ట్రెక్ చేస్తే మనకు వాటర్ ఫాల్ వచ్చేస్తుంది. చాలా హైట్ నుంచి అయితే పడుతున్నాయి వాటర్ వచ్చే దారిలో కనిపించింది. చాలా హైట్ నుంచి వాటర్ పడుతున్నట్టు. మనం చూద్దాం ఇప్పుడు పోయి ఎంత పై నుంచి ఉందో. వాటర్ ఫ్లో అయితే చాలా దారుణంగా ఉంది ఇక్కడ. ప్లస్ సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా మీకు వీడియోలో, ఎంత దారుణంగా ఉందో వాటర్ ఫ్లో. ప్లస్ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ వాన పడుతుంది, అదొక ప్రాబ్లం వచ్చేసింది. మొత్తం చాలా గ్రీనరీ ఉంది మొత్తం అండ్ ఇప్పుడైతే నడుస్తున్నాము. ఎంత దూరం ఉందో తెలీదు. కొద్ది దూరం నడిస్తే వాటర్ ఫాల్ అయితే వచ్చేస్తుంది. చూద్దాం కొద్ది దూరం నడిచి ఎంత దూరం ఉంది. ఇప్పుడే మన వాటర్ ఫాల్కి అయితే వచ్చేసినాము. క్రేజీ వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది. వాన పడింది అనుకుంటా నిన్న ఈరోజు, అందుకనే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. సౌండ్ అయితే మస్తు వస్తుంది.
సో గ్లెన్సర్ వాటర్ ఫాల్ ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే లాస్ట్ ఐస్ ఏజ్ అప్పుడు ఫామ్ అయిందంట. ఇది అట్లాంటిక్ ఓషన్ నుంచి ఒక స్ట్రీమ్ ఫ్లో అయ్యకుండా నార్మల్గా స్మాల్ రివర్ లాగా స్టార్ట్ అయిందంట. తర్వాత చాలా స్ట్రీమ్స్ జాయిన్ అయ్యి పెద్ద స్ట్రీమ్ లాగా ఫ్లో అవుతున్నాయంట వాటర్. సో దట్స్ వై ఇట్ ఈస్ సో డ్రామాటిక్ అని చెప్పి అని అంటున్నారు. సో ఇంత పెద్ద ఫ్లో వాటర్ ఫాల్ చాలా రేర్ ఐర్లాండ్లో. చాలా క్రేజీ ఉంది వాటర్ ఫాల్ అయితే. ఎవరైనా స్లైగోకి వచ్చేటోళ్ళు ఉంటే పక్కా విజిట్ చేయండి గ్లెన్సర్ వాటర్ ఫాల్. కొంచెం మీరు వచ్చేటప్పుడు కొంచెం వెదర్ చూసుకొని వస్తే బెటర్. ఇప్పుడైతే చాలా రెయినీ ఉంది, కొంచెం ప్రాబ్లం ఉంది. కాకపోతే రెయిన్ వల్లనే ఇంత ఫ్లో ఉందని అనుకుంటున్నాను. సో బెటర్ చూసుకోండి మీరు కూడా. నైస్. కాకపోతే చాలా బాగుంది. సౌండ్ కూడా చాలా డేంజర్ ఉంది. ఫ్లో కూడా చాలా క్రేజీ ఉంది. చూడండి వాటర్ ఫాల్ చాలా క్రేజీ ఉంది అసలు. సో గాయస్ మేము ఇప్పుడైతే గ్లెనిఫ్ హార్స్ షూ క్రేజీ ఉంది అసలు. ఇది రాంగ్ టైం అసలు. చాలా విండ్ వచ్చేసింది. చాలా విండ్ అయితే వచ్చేసింది. రాంగ్ టైంలో వచ్చినాం మేము. నార్మల్ అయితే క్రేజీ వ్యూ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ స్లైగోలో చూడడానికి. కాకపోతే మేము ఈ ఈ విండ్ వల్ల ప్లస్ రెయిన్ వల్ల ఏం చూడలేకపోతున్నాము. నేను నార్మల్గా క్లిప్ పెడతా ఎట్లుంటుందో ఈ ప్లేస్ది ఇంటర్నెట్ నుంచి తీసి. క్రేజీ విండ్ వస్తుంది. ఉట్టలేనట్టున్నాం అందరం. మనం నార్మల్గా వేసుకుంటే అయితే అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, అండ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. మొత్తం ఆల్మోస్ట్ 4-5 వాటర్ ఫాల్స్ ఒకటే దగ్గర ఇట్లా పడుతున్నాయి, స్ట్రీమ్ అవుతున్నాయి ఒకటే నుంచి. క్రేజీ ఉంది అసలు. రాంగ్ టైంలో వచ్చినాము. కాకపోతే బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా. పాపం బాయ్ క్యాప్ గాలికి ఎగిరిపోయి అలా పడితే తీసుకోవడానికి పోతుండు. దొరికింది క్యాప్. కొంచెం వాన తగ్గితే ఇప్పుడే 2 ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే వాన అసలు తగ్గట్లేదు. మొత్తం ఫుల్ వెట్ అయిపోయినాం అందరం. వాన పడడం అసలు. వాన కన్నా ఎక్కువ విండ్ ఎక్కువ ఉంది. మొత్తం కొట్టేస్తుంది, మమ్మల్ని నూకేస్తుంది. అంతా వాటర్ స్ట్రీమే ఉంది ఎక్కడ చూసినా కానీ. వెళ్ళిపోతున్నాయి వాటర్ అంతా. సో గైస్ ఇప్పుడు మనం మోర్ బీచ్కి అయితే వచ్చేసాము. వాన అయితే మమ్మల్ని వదిలిపెట్టట్లేదు. దారుణంగా వాన పడుతుంది. టార్చర్ చూపిస్తుంది వాన. మేము ఎందుకు వచ్చామా అని అనుకుంటున్నాము. చలి పెడుతుంది, వాన పడుతుంది, సైక్ అవుతుంది అంతా. కనీసం వచ్చినాం కదా అని చెప్పి 2-3 ప్లేస్లను కవర్ చేద్దామని చూస్తున్నాము. ఇప్పుడైతే ఆ బీచ్ దగ్గరికి అయితే పోతాము. బీచ్ దగ్గర పోయి చూసేసి చూపిస్తా. బీచ్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఈ వానలా ఏం కనిపిస్తుందో ఎంత కనిపిస్తుందో తెలీదు.
శాండ్ బీచ్ ఉంది మంచిగా. చాలా రోజులు అవుతుంది శాండ్ బీచ్కి పోయి కూడా. మా సిటీ సెంటర్లో బీచెస్ ఉంటాయి కానీ మ్యాక్సిమం అన్ని పెబుల్ బీచెస్ ఉంటాయి, అన్ని స్టోన్ బీచెస్ ఉంటాయి. సో ఇక్కడ దూరం రావాల్సి వస్తుంది మనకి శాండ్ బీచ్ కావాలని అంటే. ఇవాళకి ఏందో ఏమో టార్చర్ అనిపిస్తుంది, crazy. I don't know if you guys can see or not, but I'm shooting the beach. This is how the beach looks in the rain. So clumsy. Not at all favorable to visit the beach when it is raining. Sad reality. See, these people doesn't even bought jackets. They are shivering because of the cold and the rain. See how the only person enjoying the weather is that dog. See that dog, you can see over there. Yeah, that's it guys. This is the beach. You can see some yachts and ships sailing over there, and some people went into the beach trying to be cool, but they know the reality. It's not cool. ఇప్పుడే మంచిగా తినేసి ఫుల్గా మళ్ళా ఒక ట్రయల్ చేయడానికి హార్స్ షూకి పోతున్నాం. వెదర్ బాగుంది, ఇప్పుడైతే క్లియర్ ఉంది స్కై మొత్తము. సో మేమేం చేసినాము, సన్ స్క్రీన్లు పెట్టుకొని వచ్చినాము అన్ని బ్యాగ్లా, ఫుల్గా బ్యాగ్గా. వీటికి రాగానే ఫుల్ వాన పడ్డది. అదొక నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది కదా, సన్ స్క్రీన్ కొనగానే వాన పడ్డది నెక్స్ట్ డే నుంచి అని. సేమ్ సిచ్యువేషన్ ఉంది ఈడ కూడా మాది. సో మనం మళ్ళీ గ్లెనిఫ్ హార్స్ షూకి అయితే వచ్చేసినాము. ఇప్పుడు కొంచెం క్లియర్గా ఉంది వ్యూ అయితే. వరస్టే ఇది కూడా, కాకపోతే దానికన్నా జర బెటర్. 35 కిలోమీటర్స్ బ్యాక్ పోయి మళ్ళీ వచ్చినాం ఫుడ్ తినేసి. ఇప్పుడు జర ఒకే ఇష్లా ఉంది. So guys, this is officially the end of the trip. ఇప్పుడే కంప్లీట్ చేసినాం ట్రిప్. డబ్లిన్కి అయితే వచ్చేసినాము. సక్సెస్ఫుల్ అయిపోయింది ట్రిప్. మేము పోయిన ప్లేస్లో మొత్తం వాన పడ్డది కానీ ఇక్కడైతే ఏం వాన లేదు. చాలా పీస్ఫుల్గా ఉంది వెదర్.